నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. అరవ శ్రీధర్ వీణ స్టోరీకి డిఫరెంట్ మలుపులు తిరుగుతూ ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక ఏం జరుగుతుందో తెలియక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అసలు ఏంటి వీళ్ళెందుకు తెరపైకి వచ్చారు అనే డౌట్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. అసలు వీళ్ళ మధ్య స్టోరీ ఏం జరిగింది, ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది, డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్, సినీ క్రిటిక్. నమస్తే. నమస్తే విజ్ఞాన్, మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అరవ శ్రీధర్ ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఆమెని వంచిన తీరు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి ఆమె అర్జన కోసం ఆయన అప్రోచ్ అయిన తీరు, ఇందులో డ్యామేజ్ ఎవరికి ఎక్కువైంది? అసలు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారా, పనికి మాలిన పనులు తలకెత్తుకుంటున్నారా? ఈ కంప్లీట్ ఎపిసోడ్ అసలు రావడం వల్ల జనాలకి చాలా చాలా విషయాలు తెలుస్తున్నాయి. చెప్పాలి అంటే మీరు చాలామంది ఏంటంటే ఈ మీడియా వాళ్ళు ఈ కథనే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఈ రంకు భాగవతాలని హే హే అని చూస్తూ ఉంటారు. కానీ ఆ రంకు వెనకాల ఉన్న డొంకలు తీయాలి ఫస్ట్. యాక్చువల్గా తిప్పాలంటే మనకి కంప్లీట్ ఎపిసోడ్లో అవసరమైనవి చాలా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇప్పుడు క్రోనలాజికల్ పద్ధతిలో వెళ్తే స్టార్టింగ్ ఏం జరిగింది, అనుకోకుండా ఒక అమ్మాయి వచ్చింది, నాకేదో అన్యాయం జరిగింది, కారణం ఎమ్మెల్యే. అలా టీఆర్పీ బొల్లుమని లేసేసింది వెంటనే ఎమ్మెల్యే అనగానే. ఆ తర్వాత ఎమ్మెల్యే ఈయన ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి విప్పు అండ్ ప్రెసెంట్ వాళ్ళ పార్టీ రూలింగ్ లో ఉంది. ఇవన్నీ కూడా దానికి బాగా ఇట్లా ఆ టాపిక్ పైకి వెళ్ళడానికి ఉపయోగపడ్డాయి. నౌ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంత ఖాళీగా ఎందుకున్నాడు ఈ కంప్లీట్ ఎపిసోడ్ లో? అది ఎవడు గమనించట్లా. అలా చేశారంట, ఇలా చేశారంట. ఫస్ట్ నేను చేశానని ఒప్పుకుంటున్నాడా, ఖాళీగా ఉన్నాను కాదు. ఇక్కడ వీణ నాకు తెలుసు అని కానీ, వీణతో నేను సాంగత్యంలో ఉన్నానని కానీ అరవ శ్రీధర్ ఒప్పుకుంటున్నారా? ఒప్పుకున్నారా? ఓకే. ఫస్ట్ రాగానే ఇది ఫేక్ డీప్ ఫేక్ ఏంటో తెలియదు, ఫేక్ డీప్ ఏంటో కూడా తెలియదు ఆయనకి. ఇది ఫేక్ డీప్ వీడియోలు నన్ను ఇలా సృష్టించారు అన్నాడు. తర్వాత ఒక విలేకరితో మాట్లాడుతూ ఆమె నాకు చాలా ఇది చేసి డ్యామేజ్ చేసింది అన్న. డ్యామేజ్ చేసిందంటే నువ్వు ఒప్పుకున్నావు. తర్వాత మీ మమ్మీ కన్ఫర్మ్ చేసింది, మా ఇంటికి అలా వచ్చి వెళ్ళేది అలా 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 అన్నాను. ఇట్లా చూసుకుంటే ఇక డీప్ ఫేక్లు ఫేక్ డీప్లు ఏం లేవు. సంథింగ్ వాజ్ హ్యాపెండ్. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వెళ్తే ఏంటి అసలు ఈ వ్యవహారం అంతా ఒక డ్యామేజ్ని జనసేన పార్టీకి కూడా జరిగింది. ఎట్లా అంటే ఈ రచ్చ రాకముందు, ఫస్ట్ ఆ అమ్మాయి వీడియో బయటికి రాకముందు ఒక 5-6 days ముందే పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ ఒక జారీ చేశాడు ఒక ప్రకటన. దాంట్లో ఏముందంటే రంకు భాగవతాలు ఇంగు భాగవతాలు అన్ని పెట్టుకోవద్దు, పార్టీకి డ్యామేజ్ జరగకూడదు అనేది దాని ఉద్దేశం. ఈ సిచ్యువేషన్ ఉద్దేశించి అన్నాడని తర్వాత తెలిసిందిగా, అంతే కదా. తర్వాత వాళ్ళు నోటీస్ ఇవ్వడం, అన్నా నువ్వు ఏదో చేయలేంత వరకు మా పార్టీ జెండా పట్టుకోకు, మా పార్టీ లోగో వాడకు అని చెప్పేసి. సరే, ఇప్పుడు అది తేల్చుకునే వ్యవహారంలో వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ తర్వాత ఎవరు ఈ అమ్మాయి, నేను ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్కి చేరవేశాను అని చెప్పేసి పలానా ఒక క్యారెక్టర్తో ఫోన్ మాట్లాడిన 39 నిమిషాల ఆడియో బయటకు వచ్చింది. ఆయన ఈడు అట్లాంటోడే ఈడు ఇట్లాంటోడే అని చెప్పేసి ఆ పార్టీలో ఉన్న అరవ శ్రీధర్ గురించి చెప్పాడు. ఆ కాల్లో ఉంది. అవును, అనవసరంగా నాకెందుకు ఈ డ్యామేజ్ అవుతుంది అనుకున్నాడేమో. మళ్ళీ ఆయన కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ ఇలాంటిది ఒకటి పెట్టేసి అసలు ఈ పిల్లే 25 CR కోసం డ్రామాలు ఆడుతుందండి అని చెప్పేసి ఒక ఆడియో కూడా స్పష్టంగా ఉంది. నాకు అది అరవ శ్రీధర్ తో ఈమె మాట్లాడిన కాల్ లిస్ట్ నేను విన్నది ఏంటి అంటే 15 months లో 5 అబార్షన్లు అయ్యాయి. ఓకే, దీనికి సమాధానంగా నువ్వు నాకు 25 కోట్లు ఇవ్వాలని డైరెక్ట్ డిమాండ్. ఈ అమ్మాయి కూడా ప్లేట్ మార్చిన సంగతి, అది నా వాయిస్ కాదు అని చెప్పి ఈమె కూడా చెప్పిన పైన ఉంది. సో ఇట్లాంటివన్నీ బయటకు వస్తున్నాయి. నేను కాదు అని తప్పించుకుంటున్నారు. బట్ ఇక్కడ ఓవరాల్గా ఏం జరిగిందంటే ఒక సిట్యుయేషన్లో ఒక క్లిప్ బయటకు వచ్చింది. ఈయన అసెంబ్లీలో ఉండి చాటింగ్లు చేస్తా, అసెంబ్లీలో ఉంటూ హాయ్ ఎక్కడున్నావు, అసెంబ్లీ అవునా, ఏం జరుగుతుంది, చూడు బాబు గారి స్పీచ్, చూడు స్పీకర్, చూడు ఇది, బాయ్ మళ్ళీ వస్తా. ఏంటిది, నువ్వు ఎక్కడున్నావు, అసెంబ్లీలో ఉన్నావు. ఇప్పుడు దీన్ని తవ్వితే మనకి ఇంకోటి ఏమర్థమైంది, అది కాదు, ఒక ఎమ్మెల్యేగా పదవి స్వీకరించిన వాడికి ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో తెలీదా? అదే అక్కడికే వస్తున్నా. ఇవన్నీ మనం తవ్వాలి. అందరు రంకు దగ్గర ఆగిపోయారు. ఈ రంకును వదిలేద్దాం కాసేపు, ఈ పెంట వద్దు. ఆ పెంట వల్ల మనకు తెలిసిన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుతో ముందుకొచ్చాడు, ఓటు వేయటంతో ముందుకొచ్చాడు. ప్రజలు అసలు ఎలాంటి నాయకుడిని ఎన్నుకున్నారో వాళ్ళకు కూడా తెలియాలి. అక్కడికి కూడా వద్దాం.
ఆ నాయకుడి దగ్గర కూడా వద్దాం. ఇప్పుడు ఏమైంది, ఈయన అసెంబ్లీలోనే అంటే అంత ఖాళీగా ఉన్నాడు. ఎందుకు అసెంబ్లీలో ఖాళీగా ఉన్నాడు అంటే అక్కడ ఏం మాట్లాడాలో ఏం చేయాలి నాకు తెలియదు. ఓకే, తెలియదు. వాళ్ళందరూ ఏదో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఓహో ఆహాహాహా అని వచ్చేస్తున్నాడు, సరిపోయింది. అసెంబ్లీలో ఖాళీగానే ఉన్నాడు. మా ఇంటి ముందుకు వచ్చి ఆ గేట్ దగ్గర కుక్కలాగా వెయిట్ చేసేవాడు, నేను ఎప్పుడు తీస్తే అప్పుడే లోపలికి వచ్చేవాడు అని ఈమె చెప్పింది. అంటే అక్కడ కూడా అంత ఖాళీగా ఉన్నాడు. ఈమెతో చాటింగ్లు గీటింగ్లు వీడియో ఫోన్లు అన్నీ చూసాం కదా, అంత ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయినా అసలు ఎమ్మెల్యే రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అంటే ఎంత దాపుదర్పం ఉంటుంది. నువ్వు ఎమ్మెల్యే, నీ పార్టీ రూలింగ్లో లేకుండా నువ్వు బిజీగా ఉంటావు తెలుసా. రోజు పొద్దున్నే 9 గంటలకు గన్మెన్ రావడం, అంతకుముందు నీకు న్యూస్ పేపర్ పట్టుకొని ఒకడు ఎవడో ఒకడు డ్రైవరు వాళ్ళు వీళ్ళు రెడీ ఉన్నారు ఒక హడావిడి. సార్ వస్తారేమో సార్ లేచారంట స్నానంకి వెళ్ళారంట, టిఫిన్ తింటున్నారంట, దిగుతున్నాడు సార్ దిగుతున్నాడు, అందరు రెడీగా ఏవో కాగితాలు పట్టుకొచ్చి అక్కడ అది ఉందండి ఇది ఉందండి. ఈయనేమో పెద్ద రాజులాగా కూర్చొని అది సెట్ చేయండి ఇటు చేయండి, ఇట్లా అసలు బిజీగానే ఉంటారు. ఇది లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళడమో, కత్తిరింపులో, పెళ్ళిళ్ళలో, ఇంకేవో ఏవో. మరి ఇంత బిజీగా ఉండాల్సిన అంత ఖాళీగా ఎందుకు ఉన్నాడు? మరి ఈయన ఖాళీగా ఉంటే ఆయన డ్యూటీ ఎవరు చేస్తున్నారు? నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం జెండా కప్పుకున్న వ్యక్తి. ఎస్. సో మరి ఆయనే ఆ పార్టీ ఆయనే చేయొచ్చు కదా డ్యూటీ. ఈయనని పెట్టి ఆ డ్యూటీ ఈయన చేయడం ఎందుకు అంటే, రైల్వే కోడరుకున్న ఒక ఇది ఎస్సీ నియోజకవర్గం అంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచే ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి అనేది ఒకటి ఉంది, ఒక రిజర్వేషన్ ఉంది. అక్కడేమో ఈ ముక్క రూపానందరెడ్డికి కంచుకోట, ఆయనకి ఆ పనులన్నీ ఆయన బిజినెస్లు ఆయన వ్యవహారాలు. రూపానందరెడ్డి అరవ శ్రీధర్ అనే ఒక పెట్ ని తయారు చేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసిన ఒక వైనం ప్రకారం ఆయనని సర్పంచ్ గా నిలబెట్టి గెలిపించుకున్నాడు. అక్కడ అది కోడేరు అనేది ఎస్సీ రిజర్వేషన్. ఆ ఎస్సీ రిజర్వేషన్ ని మళ్ళీ ఒక ఎస్సీ తోనే ఫుల్ఫిల్ చెయ్యాలి. ఇక్కడ నేను ఒకవేళ ముక్క ఏమనుకున్నాడు అంటే, నేను ఇంకెవరిని తీసుకొచ్చిన ఇక్కడ ఇంకొక పర్సన్ కి కూడా తెర మీదకి వచ్చాడు. అతనికి ఇవ్వాల్సిన సీటు యనమల భాస్కర్ కి ఇవ్వాల్సిన సీటు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ నేను ఇక్కడ ఇస్తున్నానన్న సీటు సడన్ గా అరవ శ్రీధర్ కి ఎందుకు వెళ్ళింది? 3 days ముందు ఎందుకు వెళ్ళింది అంటే, ఆ రూపానంద ఫస్ట్ నా ఊరు మొత్తం నాకు అనుసైగల్లో ఉండాలంటే ఏం చేయాలి, నేను పెట్టినోడే సర్పంచ్ అవ్వాలి. నా ఈ నియోజకవర్గం మొత్తం నాకు అనుసైగల్లో ఉండాలంటే ఏం చేయాలి, నేను పెట్టినోడే ఎమ్మెల్యే అవ్వాలి. సరే నేనే పెడతా, ఈయనని పెట్టొచ్చు ఆయనని పెట్టొచ్చు. మరి ఈయన ఏంటంటే ఇట్లున్నాడు అనమాట, అన్ని తెలుసు, ఫారెన్ రిటర్న్డ్, మంచి చదువుకున్నాడు, అన్ని తెలుసు. మరి ఇన్ని తెలిసినోడిని నేను రేపు గెలిపించుకుంటే అసలు నా మాట వింటాడా? వినడు. 100% గెలిచేంత వరకు ఉంటారు. తర్వాత ఏమో ఇప్పుడు నేనే పార్టీలు మారుతున్నా, ఏ పార్టీ అధికారం ఉంటే అందులోకి వచ్చేస్తా. అట్లాంటిది మరి ఆయన నాకు హ్యాండ్ ఇవ్వడా? అది కాదు, నాకు ఇక్కడ ఒకటి అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ జనసేనకు టికెట్ ఇచ్చింది, జనసేన కలుపుకుంది, కాకపోతే తెలుగుదేశందే పై చెయ్యి అని చెప్పి చాలా వరకు మాట్లాడుకున్నారు. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఖచ్చితంగా అర్థమైపోతుంది, ఒక లీడర్ జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ తెలుగుదేశం పార్టీ, మనం కూటమి విషయంలో ఎక్కువగా ఇవి వింటున్నాం, ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఈ ఇష్యూ వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి. అందుకు జనసేన పార్టీకి జరిగిన డ్యామేజ్ గురించి నేను చెప్తాను. ఎందుకంటే 20కి 21, 21/22 ఏదో నారాయణ ర్యాంక్ లాగా 1, 2, 3 అన్నీ మనమే అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు వాళ్ళు. అయిపోయి అన్ని అంటే ఎక్కడ ఎన్ని చోట్ల నిలబడ్డామో అన్ని చోట్ల మనమే. సో అట్లున్నప్పుడు ఏంటి రిజల్ట్ 100% రిజల్ట్ వచ్చిన తర్వాత అబ్బా గ్రేట్ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత అందరికి అర్థమైంది ఏంటి, చంద్రబాబు నాయుడు గారే ఆయన అనుకున్న లీడర్లను అక్కడ పెట్టి ఆయనే గెలిపించుకొని ఈయనకు పట్టం కట్టాడు అని చెప్పేసి తర్వాత మాట్లాడారు. అయినప్పటికీ ఈయన బాగానే యాక్టివ్గా తిరుగుతుండేసరికి లేదు సార్ ఎంత బాగా పనిచేస్తున్నాడో చూడండి, అట్లే ఉండదు, ఆయన కష్టపడి గెలుచుకున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు బయటపడ్డ తర్వాత అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఆ ముక్క రూపానందరెడ్డి ఉన్న వాళ్ళ అబ్బాయి వికాస్, ఎప్పుడు చూడు జనాలు ఫోటోలు ఫ్లెక్సీలు మొత్తం వాళ్ళవే ఉంటాయి, ఇంకెవరు ఉండవు. అట్లా వాళ్ళందరి ఉన్న తర్వాత ఎక్కడో మూలకి ఈయన కూడా ఉన్నాడులే ఎమ్మెల్యే అక్కడ ఒకటి అన్నారు, ఈయన వేస్తాడు. అసలు ఈయన ఎమ్మెల్యే, వీళ్ళందరూ కాదు. ఇప్పుడు నేను పెళ్ళికి పిలిచాను అనుకో, రూపానందరెడ్డి సార్ కూర్చోండి సార్ మీ అబ్బాయి కూర్చోండి సార్, ఓకే అక్కడ కూర్చోండి, ఆయన ఎమ్మెల్యే. మళ్ళీ ఆయనకు కూడా ఎడ్డని తెలియదు తెడ్డని తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు.
అండ్ ఆ నియోజకవర్గం సమస్యలన్నీ కూడా ఎక్కడ పరిష్కారం అవ్వవు. ఎందుకు అంటే ఆ ముక్కా రూపానందరెడ్డి బిజినెస్లన్నీ సాగాలి అంటే ఆ ఊరు రైల్వే కోడూరు అలాగే రైల్వే కోడూరులానే ఉండాలి. రైల్వే కోడూరులానే ఉండాలంటే డెవలప్మెంట్ కి నోచుకోలేని ఒక పల్లెటూర్లా ఉండాలి సిటీ అయినప్పటికీ ఉండాలి. అలాగే ఉండాలి అంటే ఇక్కడ సమస్యలు అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటే వెళ్ళినోడు నోరెత్తొద్దు, మాట్లాడద్దు, వెళ్ళినోడు మాట్లాడొద్దు అంటే ఒక ఇట్లాంటి వాడు డమ్మీ క్యాండిడేట్ కావాలి. ఇప్పుడు ఆ డమ్మీ క్యాండిడేట్ కి నువ్వు ఇన్ని పనులు ఇచ్చేసరికి ఏమైంది చూడు, ఒక రోజు బయటపడలా, మొత్తానికి విషయం తెలిసిపోయింది అందరికి. ఓహో అంటే ఇప్పుడు ఈయన ఒకడింటుంటే ఈ 21 మెంబర్స్ ని కూడా అందరూ టిక్కులు పెట్టుకుంటాడు, ఇతనేంటి అని. అంత కర్మ పట్టింది అంటే కాదు, వీళ్ళని చూసిన తర్వాత అబ్జర్వేషన్ అనేది ఆటోమేటిక్ గా మిగతా 20 మంది మీద కూడా పడుతుంది కదా. 100%. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సమస్యను సద్దుమణిగించేలా ట్రై చేస్తున్నారు. అమ్మాయి నోరెత్తొద్దు, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి సైలెంట్గా. ఏదో అప్పట్లో శ్రీరెడ్డి ఇష్యూ అలా లేచిన తర్వాత సైలెంట్ అవ్వాలా, అట్లా అమ్మాయి సైలెంట్ అయిపోవాలా. ఇతను ఏం లేదండి ఏదో కావాలనే ఆమె కేసు పెట్టిందంట, ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయిపోయారు, ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడ కనబడట్లేదు అని చెప్పేసి కొన్నాళ్ళు మర్చిపోవాలి. కొన్నాళ్ళు ఈ రంకు బాగోతాన్ని మర్చిపోతాం. మరి కదిలిన డొంకను ఎక్కడ దాస్తావు నువ్వు? ఎన్ని రోజులు పూడుస్తావు దాన్ని? ఈ 5 ఏళ్ళు అందరికీ అనుమానాలు వస్తూ ఉంటాయి కదా. మరి సరే ముక్కా రూపానందరెడ్డి అంతకుముందు వైసీపీ ఉంటే వైసీపీలో ఉన్నాడు, టీడీపీ ఉంటే టీడీపీలో, నెక్స్ట్ ఇంకేదో పీ వస్తే అందులో ఉంటాడు, లేదా ఆయనే ఒక పార్టీ పెట్టుకొని అందులోనే ఉంటాడు. ఆయన ఇష్టం, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. మరి అట్లాంటి ఆయన అక్కడే ఎందుకు ఉండాలి? వాళ్ళ హడావిడి ఏంటి, వాళ్ళు ఇదేంటి అని చూస్తే లోకల్గా మంచి వాళ్ళకో బిజినెస్. ఎట్లా అయితే మీరు చాలా తప్పుల మీద తప్పు చేసి చిత్తూరు మొత్తాన్ని పెద్దిరెడ్డి ఆయనకి పెట్టారో, చిత్తూరు మొత్తం ఆయన కనసగల్లో నడిచేది. అసలు అక్కడ అదేంటిది, ఒక ఇంటి మీద వాన పడాలన్నా, పాడు పొద్దున్న లేసి ఎండ చూడాలన్నా ఈయన పర్మిషన్ అట్లుండేది. ఇక్కడ కూడా ఇదేగా తయారవుతుందిగా. తయారైంది. ఏదో ఒక చిన్న నియోజకవర్గం, రేపటి రోజు అది వ్యాపిస్తే వాడు జిల్లా మొత్తాన్ని శాసించే వ్యక్తి అయిపోతాడు. నెక్స్ట్ ఇంకొకరు ఇట్లా ఎవరి కనుసంగల్లో ఆ ఏరియాలు ఉంటుంటే నెక్స్ట్ ఏమవుతుంది ఒకసారి ఊహించుకో, ఎంత పెద్ద విధ్వంసం అవుతుంది. ముందే కదా ఆపాలి దీన్ని. సో ఈ 21 మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారో, ఈ 21 మెంబర్స్ అండ్ జస్ట్ 21 మెంబర్స్ అని కాదు విజ్ఞాన్, ఇక్కడ టోటల్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు అంటే ఆ సమస్యను తీసుకెళ్తున్నారా? ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి, పురోగతి కావాల్సిన అంశాలు ఏమున్నాయి, ఎంతమంది అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నారు? వాళ్ళకి వచ్చిన టైంలో అయినా మాట్లాడగలుగుతున్నారా? ఎందుకు ఆ టైం ఇవ్వట్లేదు? పోనీ వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే గతంలో అయినా కొద్దో గొప్ప అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ లేని అందరినీ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోపెడితే అక్కడికి వచ్చి అది కాదు, అసెంబ్లీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జనాలకున్న ప్రాబ్లమ్స్ మీద అవగాహన ఉండాలి అంటున్నాను నేను. అసలు అది లేదు, ఆ జనాల మీద అవగాహన ఉండాలన్నా, అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియాలన్నా వీళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నాం, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే చెప్పుకుంటున్నారు. మరి నేను ఎందుకు చెప్పట్లేదు? నీకు తెలియదు కాబట్టి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అడగాలి, తిరగాలి కాబట్టి. అవునా? అడగాలి, తిరగాలి అంటే అన్నయ్య అడ్డొస్తాడు. నెక్స్ట్ పోనీ ఆయన ఉన్నాడు పాపం కేతిరెడ్డి. నాకు గుడ్ మార్నింగ్ ధర్మారావు ఒక ప్రోగ్రామ్ అయితే నచ్చింది, బాగా చేశాడు ఆయన. రోజు పొద్దున్న లేసి నీ దగ్గరకు రావడం పక్కన పెడితే అట్లీస్ట్ నువ్వన్న పోతున్నావు మార్నింగ్ వాక్, నీకు వాకింగ్ అయినట్టుంది. ఎక్కడ ఏముందో తెలుసు, ఏముందో ఏమైనా కానీ ఎక్కడ ఏముందో తెలుసుకొని దానికి పరిష్కారం ఎలా చేయాలో తెలుసు. పరిష్కారాలు కూడా కేతిరెడ్డి నియోజకవర్గంలో జరిగాయి. అంటే ఇంట్రెస్ట్ ఒక్కొక్క రాజకీయ నాయకుడికి దాన్ని కూడా నెగిటివ్గా తీసుకున్నారు. పొద్దున్నే లేసి ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఏది కబ్జా చేద్దాం తిరిగేవాడు అని చెప్పి కూడా అన్నారు. అట్లా అంటారు, ఇట్లా అంటారు. బట్ పని తిరుగుతున్నాడా? ప్రతి ఒక్కడికి నీకు కనబడుతున్నాడు. ఇప్పుడు కాదు, కబ్జాలు చేశారు అన్నారు, కబ్జాలు చేసినట్టు ఏమైనా ప్రూఫ్ చూపించగలిగారా? ఉండవు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇదే టీడీపీ పార్టీలో ఇంకొక ఆయన గురించి చెప్తాను నేను, అస్మిత్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి. ప్రతి ఇంటికి తిరగడం చూస్తూ ఉంటాయి ఇలా షార్ట్స్, సరే భలే తిరుగుతున్నారే అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే అసలు ఈయన ఎవరో ఆయనకు కూడా తెలియకపోతే నియోజకవర్గ సమస్యలు ఎలా తెస్తాడు? నీ ఎమ్మెల్యే మొన్న పెళ్ళికి వచ్చినప్పుడు చూశాను, అబ్బా పేరేదో ఉండే, అక్కడ ఏదో పోస్టర్ ఉంటుంది చూసి చెప్పండి. అట్లా ఉండొద్దు ఎమ్మెల్యే, టక్కుని చెప్పాలా. ఎట్లా తెలుసు అంటే ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటాడు, మేము వెళ్తూనే ఉంటాం. మనకి నార్మల్ గా జనరల్ గా మనం మైక్ పట్టుకొని వెళ్తూ ఉంటాం కదా,
వెళ్తూ ఉన్నప్పుడు మీ కార్పొరేటర్ ఎవరు నన్ను అడిగితే కనీసం ఎవరి దగ్గర నుంచి రాదు ఆన్సరు. కానీ కార్పొరేటర్ ఎమ్మెల్యే స్థాయి కాదు, రోజు మన దగ్గర మన ఇంటి ముందు ఉండేవాడు, వాడి పేరు కూడా జనాలకు తెలియదు. అంటే ఏంటి, వీళ్ళు జనాల దగ్గరికి వెళ్ళట్లేదా, లేకపోతే జనాలు వీళ్ళని ఆశించట్లేదా? అసలు వీళ్ళు ఎవరో తెలిస్తే కదా వాళ్ళన్న పోవడానికి. ఒక సమస్య వచ్చిన తర్వాత ఎవరికిద్దా ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు ఏడుంటాడు, అసలు ఇక్కడ ఉంటాడా ఏమో. సర్లే ఏం తిరుగుతాడు బడే, తొక్కలో సమస్య అయినప్పుడే అయ్యిద్ది. ఆయన వస్తాడు, ఆయన ఎప్పుడు వస్తాడు నీ దగ్గరికి? 5 years తర్వాత వస్తాడు. అప్పుడు కానీ అప్పటి వరకు రారు. అలా ఉంటుంది. 5 years తర్వాత కూడా ఇళ్లలోకి వచ్చి తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏం తిరుగుతానులే అని చెప్పి ఒక దగ్గర బహిరంగ సభ పెట్టి ఇట్లా చదివిపోయే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఊర్లానే ఉండిపోతుంది, డెవలప్మెంట్ అవ్వట్లా. ఎందుకు డెవలప్ అవుతుంది, ఎక్కడ అవుతుంది? సిటీస్ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి అక్కడక్కడే తిరుగుతారు కాబట్టి సిటీస్ డెవలప్ అవుతాయి, వాస్ట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఊర్లు అంటావా, నువ్వు ఎన్ని సంక్రాంతిలకి వెళ్ళి అట్లాగే ఉంటుంది. ఎన్ని సంక్రాంతిలకి వెళ్ళి ఎన్ని గవర్నమెంట్లు మారినా ఆ పక్కన ఎయిర్పోర్ట్ పడ్డదన్నది వీళ్ళకి అది కూడా తెలియదు. మళ్ళీ కొంతమందికి ఎట్లా అంటే పాపం ఏం డెవలప్ అవుతున్నాయో కూడా తెలియదు ఆ ఊర్లో. ఎందుకంటే అవి చెప్పడానికి కూడా ఎమ్మెల్యేలు రారు. మన ఊరికి అది పడింది, మన ఊరికి ఫ్లైఓవర్ వచ్చింది, రోడ్డు వచ్చింది, అవి చెబితే ఊర్లో రేట్లు పెరుగుతాయి కదా. ఇప్పుడు వాడు ఏదో చెప్పడు, ఇప్పుడు భోగాపురం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, అందరికి తెలిసింది. తెలవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు 1 కోటి రూపాయలకు అమ్ముకునేవాడు లేదురా ఎయిర్పోర్ట్ పడింది హోల్డ్ చెయ్యి, 2 అవుతుందో 3 అవుతుందో మనకు తెలియదు కదా. ఆ నాలెడ్జ్ కూడా విలేజ్ వాళ్ళకి లేక పాపం ఇంకా అదే 10,000కి 15,000కి పొలాలు అమ్ముకుంటూ పాపం వాళ్ళు డెవలప్ అవ్వట్లా. సడన్గా తెలుసా, సడన్గా డెవలప్ అయినా కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట ఉంది, ఓవర్ నైట్ వాళ్ళందరూ కోటీశ్వర్లే, వాళ్ళకి దాన్ని ఏం చేయాలో అర్థం కాల. ఇంతకుముందు లేని ఖర్చులు ఏం చేయాలో అర్థం కాల. అట్లా ఉంటాయి. అయితే అతివృష్టి అనావృష్టి రెండూ ఉంటాయి. కానీ ఆ లోకల్ పీపుల్కి లోకల్ నాలెడ్జ్ అనేది అవసరం. వాళ్ళకి ఏమేం కావాలనేది వాళ్ళకి తెలియడం కూడా అవసరం. నీకు సూపర్ మార్కెట్ కావాలా, హోమ్ డెలివరీలు కావాలా? ఇప్పుడు ఏంటి స్విగ్గీ జొమాటో హైదరాబాద్కి ఎందుకు రావాలి, మీ ఊర్లో మీ ఇంటి దగ్గరికి ఎందుకు రాకూడదు? ర్యాపిడోలు ఇక్కడ ఎందుకు తిరగాలి, మీ ఊర్లో ఎందుకు తిరగొద్దు? ఎక్కడన్నా అక్కడ డెవలప్మెంట్ తగ్గట్టు మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ ఉంటాయి. స్లోగా అందరికి నాలెడ్జ్ రావాలి, ఊరు డెవలప్ అవ్వాలి. ఎవడో ఒకడు వచ్చి అక్కడ వ్యాపారం పెట్టుకోవాలి. ఇక్కడ అంటే మళ్ళీ వ్యాపారం పెట్టుకుంటే మళ్ళీ ముక్కకి ప్రాబ్లం కదా, వీళ్ళకి ప్రాబ్లం. అందుకని చెప్పి డెవలప్మెంట్ లేకపోతే నాటే సాగుతుంది కదా. అక్కడ వీళ్ళు మోనోపోలీ అవ్వాలి. బియ్యం అమ్మితే నేనే అమ్మాలి, పెట్రోల్ అమ్మితే నేనే అమ్మాలి, ఊర్లో హోటల్ బిజినెస్ నాదే ఉండాలి, ఏదున్నా నాదే ఉండాలి. నువ్వు డెవలప్ అవుతున్నావు, నీ ఆస్తులను తీసుకెళ్ళి ఎక్కడో సిటీలో పెడతావు, ఆ ఊరు అట్లాగే ఉంటుంది. అంతే. ఓ డమ్మీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉంటాడు, వీడిపోతే ఇంకో డమ్మీ. వాళ్ళు మారుతూ ఉంటారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు పొద్దున్న లేస్తే. అట్లా ఉంటుంది పరిస్థితి. సరే ఏదేమైనా ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల, ఈ రంకు భాగవతం వల్ల మనకి ఇన్ని విషయాలు తెలిసాయి. చాలా మంది ఏం చేస్తారంటే రంకు దగ్గరే కట్ అయింది, ఆ స్టోరీ అయిపోయిందా, ఇంతకు వాళ్ళు కలిసారా విడిపోయారు, ఒరే గాడిది అది కాదు కావాల్సింది. అసలు ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎందుకంత ఖాళీగా ఉంది, ఆ ఎమ్మెల్యే ఎందుకు అంత ఖాళీగా ఉన్నాడు? ఇక్కడ విషయం ఏంటంటే యాక్చువల్గా జెన్యున్ గా గ్రౌండ్ లెవెల్లో ఈ ఎమ్మెల్యే ఖాళీగానే ఉన్నాడు కాబట్టి రంకు పెట్టుకున్నాడు. నెంబర్ 1. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈయనకు కలిసి ఒక 3 కోట్ల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ టైంలో నువ్వు ఎట్లా ప్రభుత్వంలో ఉన్నావు కదా, ఏదో ఒకటి చెయ్యి అని అన్నాడు. ఈయన నోరెత్తనోడే కావాలని కదా ఆయన పెట్టుకుంది. నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పలేవు, అన్న యాక్చువల్గా ఏం జరిగిందంటే నీకేం తెలియదు కూర్చో అంటాడు. నువ్వు చెప్పలేవు. ఇక్కడేమో ఆ స్కామ్ అలాగే ఉంది. ఆమెకు డెవలప్మెంట్ లేదు, ఆమె అనుకున్నది అవ్వట్లా, వీడు నోరిప్పట్లా. చూసింది విసికించి కదా అన్నాడు. సరే చూస్తా నేనేంటో అని బయటకు వచ్చింది. ఇంతే జరిగింది. అయినా సరే మళ్ళీ నీ ప్రాబ్లం ఎక్కడికి వస్తుంది, ఆయననే ఎందుకురా పరువు తీసుకుంటావు, ఎంతో కొంత సెటిల్ చేసుకో అంటారా, సెటిల్ అయిపోతుంది. కానీ ఇట్లాంటి స్టోరీల వల్ల అసలు ఊర్లలో ఏం జరుగుతుంది అనేది తవ్వి తీసి అవి మాట్లాడుకోవాలి. అప్పుడు కనీసం 10 మంది చర్చిస్తూ ఉంటే నెక్స్ట్ ఇయర్ రైల్వే కోడర్ ఇంకోలా ఉంటుందేమో. థ్యాంక్ యూ.